దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వారు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వారు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలము బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయమునొద్ద భిక్షము కొరకు కూర్చుని ఉన్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నుండి పరవశులైరి. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా, నీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన ఓ మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచండి, మా ఆత్మీయ జీవితాలు బలపరచండి ప్రభువా. ఓ మా ఆత్మీయ జీవితాలు సరిచేయండి ప్రభువా. ఓ మా యొక్క ఆత్మీయ జీవితాలను నాయన స్థిరపరచండి ప్రభువా. ప్రభువా, నీ కార్యమును నాయన మా మధ్యలో జరిగించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనామంలో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరలా మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి
దేవుడు మనకు మంచి గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమును చూడలేక, ఈ గడియను చూడలేక అనేక మంది బిడ్డలు మరణించారు. కానీ దేవుడైతే మనలను ఆయన సజీవులుగా వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని యొక్క నామమును మనము మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలోకి దేనికి వచ్చాము అంటే దేవుణ్ణి స్తుతించడం కోసం వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, మనము ఈ లోకములో దేవునికి ఏమి కూడా చేయలేం. దేవునికి మనం ఏమైనా చేయగలమా? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవునికి ఏమైనా చేయగలమా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. అంటే ఆయనకు వచ్చిన కోరిక మంచిదే. దేవునికి ఒక మందిరం ఉండాలి. దేవుని కోసం అంటే దేవుడు నివాసం చేయడం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఏనుగు యొక్క దంతాలతో ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఆ రోజుల్లో ఏనుగు యొక్క దంతములు, మరి బహుశా ఆ దంతాలు అంత గట్టుకుంటాయేమో. మరి ఆ దంతాలు, ఏనుగు దంతాలు సమకూర్చుకొని ఆ దంతాలతో ఆయన ఏం చేశాడంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టుకున్నాడు. మరి రాజు కదా, రాజుగా మాత్రం ఉండకపోతే ఎలాగా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి ఆ గృహంలో ఆయన నివాసం చేస్తున్నాడు. అప్పుడు దావీదుకి మనసులో ఒక ఆలోచన కలిగింది. నేను ఏనుగు యొక్క దంతాలతో ఇల్లు కట్టుకొని నివాసం చేస్తున్నాను, కానీ దేవుని యొక్క మందసము నివాసం చేయడానికి ఆయనకు సపరేట్గా ఎక్కడ ఏ ఆలయము లేదు. దేవుని యొక్క మందసం ఎక్కడుంది అని అంటే తెరల చాటు ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులు గుడారంలో ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులు షీలోహులో ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఉండటం దావీదుకి ఇష్టం లేదు. దేవుని మందసము తెరల వెనుకాల, గుడారాల వెనకాల, లేకపోతే ఏదో ఒక స్థలంలో ఉండటం దావీదుకి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు వచ్చినటువంటి ఆలోచన అది మంచిదా కాదా అని చూస్తే నిజంగా దావీదుకు వచ్చిన ఆలోచన అది నెంబర్ 1 మంచిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవునికి ఇష్టం ఉండాలిగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు దావీదు యొక్క ఆలోచన ఎవరికి తెలియజేశాడంటే నాతాను అనేటువంటి ప్రవక్తకి తెలియజేశాడు. ఆయన అయ్యా ప్రవక్త గారు పిలిచాడు, నాతాను పిలిచాడు, ఇంటికి పిలిచాడు. పిలిచి నాకు ఈ ఆలోచన ఉంది, నేను ఏనుగు దంతాలతో ఇల్లు కట్టుకున్నాను కనుక నేను నివాసం చేయడానికి నాకంటూ ఒక ఇల్లు ఉంది, నేను నివాసం చేస్తున్నాను, నా బిడ్డలు అందులో ఉంటున్నారు, కానీ దేవుడు నివాసం చేయడానికి ఆయనకి ఇల్లు లేదు. ఆయన తెరల చాటో లేకపోతే ఆ గుడారాల్లో ఆయన ఉంటున్నాడు, దేవుని మందసం ఉంటా ఉంది. కనుక దేవుని కొరకు నేను ఒక మందిరం కడతానని చెప్పి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఎవరితో పంచుకున్నాడు అని అంటే ప్రవక్త అయినటువంటి నాతానుతో పంచుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరితో పంచుకున్నాడండి? నాతానుతో పంచుకున్నాడు. అప్పుడు నాతాను వెంటనే ఏమన్నాడు అనంటే, నీవు చేయవలసిన కార్యము నీవు హృదయపూర్వకంగా నువ్వు ఏదైతే దేవుని కోసము చెయ్యాలనుకుంటున్నావో అదంతా చేయమని చెప్పాడు ఆయన.
దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నీవు దేవుని కోసము ఎలాంటి మందిరమును కట్టాలని నీవు ఆశపడుతున్నావో, నీ హృదయంలో ఉందో, నీ తలంపులో ఉందో, నీ ఆలోచనలో నువ్వు దేవుని కోసం ఏమైతే చెయ్యాలనుకుంటున్నావో చూడండి, అదంతా కూడా నువ్వు నీ హృదయం అంతటితో కూడా చేయమని చెప్పాడు. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ప్రవక్త అయిన నాతానుకు తెలియజేశాడు. ప్రవక్త యొక్క ఆలోచన, నాతాను యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశం కూడా, ఆలోచన కూడా దావీదుకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళిపోయారు. నాతాను వెళ్ళిపోయి దావీదు ఆయన కట్టుకున్న ఆ యొక్క ఏనుగు దంతాల నివాసంలో ఆయన ఉన్నాడు. ప్రవక్త నాతాను ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతానుతో ఏమని మాట్లాడాడంటే, నాతాను, నేను 40 సంవత్సరములు అరణ్యములో ఇశ్రాయేలుతో ప్రయాణం చేశా. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. అంటే దావీదు ఎన్ని సంవత్సరాలు అయితే పరిపాలన చేశాడో అన్ని సంవత్సరాలు దేవుడు ఎక్కడ నడిచాడంట? అరణ్యములో నడిచాడు. 40 సంవత్సరాలు దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయనకి మధ్యలో వచ్చిన ఆలోచన, ఆయన ఇల్లు కట్టుకున్న తర్వాత, ఆయన రాజు అయిన తర్వాత, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నిజంగా దేవుడు తాను కోసము ఒక నివాస స్థలం కట్టుకోవాలనుకుంటే, తన కోసము దేవుడు ఒక మందిరాన్ని నిర్మించుకోవాలనుకుంటే, తన కోసము దేవుడు ఆయన నివాసం చేసే స్థలము కావాలనుకుంటే, ఆల్రెడీ దేవుడు ఎవరితో చెప్పేవాడు? మోషేతో చెప్పేవాడు. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే, ఇదిగో మిమ్మల్ని నేను ఐగుప్తు బానిసత్వం నుండి నేను బయటికి తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అని అంటే, నా కోసం ఒక మందిరాన్ని కట్టని చెప్పాలి ఆయన. అవునా కదా? ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, నేను వారి మధ్యలో నివాసము చేయనట్లు అని అన్నాడు. కానీ దేవుడు మోషేతో మందిరం కట్టమని గుడారం వేయి అన్నాడు. అంతే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు అని చెప్పాడు. అంతే. కనుక ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ప్రయాణములో ఉన్నప్పుడు, ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నప్పుడు ఆ గుడారాన్ని తీసి వాళ్ళ మధ్యలో వేసుకునేవాడు. అంటే దేవుడు ప్రజలతో ఆయన నడవాలి. అది దేవుని ఉద్దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆలోచన అది. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడుంటారో దేవుడు కూడా అక్కడ ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు నాతానుతో దేవుడు మాట్లాడింది ఏమిటి అంటే, నేను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో నడిచాను కదా, ఒకవేళ నాకు ఒక మందిరం కావాలనుకుంటే, ఒక స్థిరమైన నివాసం కావాలనుకుంటే నేను ఆ రోజుల్లోనే నిర్మించుకునేవాడిని కదా. కనుక దావీదు చెప్పినటువంటి ఆ మాటకు నువ్వు సమ్మతించావు. దావీదు నా మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా, మనకు అనేకమైన మంచి ఆలోచనలు ఉంటాయి. మనకు మంచి ఆలోచనలు, దేవుని గురించినటువంటి ఆలోచనలు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా ఆరాధన చేస్తే బాగుంటుంది, ఇలా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇలా సాక్ష్యం చెప్తే బాగుంటుంది, లేకపోతే అలా చెప్తే బాగుంటుంది అని మన మైండ్లో అవన్నీ ఉంటాయి. కానీ మనము చేసేది అది ముందు ఎవరికి యోగ్యమైగా ఉండాలి? అది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నువ్వు చేసే పని అది యోగ్యమైనదా లేకపోతే యోగ్యమైనది కాదా అని చెప్పాలి, తెలియాలనంటే నువ్వు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ప్రవక్తను సంప్రదించాలని చెప్తున్నాడు ఆయన. ఎవరిని సంప్రదించాలంట? ప్రవక్తను. ఒకవేళ ప్రవక్త లేడనుకోండి, ఒకవేళ ప్రవక్త మీ మధ్యలో లేకపోతే మీరు వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అంటే ఊరిము తుమ్మిము దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆయన. పాత నిబంధనలో ఒక వ్యక్తికి, ఇప్పుడు సౌలు రాజు ఉన్నాడు అనుకోండి,
సౌలు రాజు చివరి దినాల్లో ఆయన రాజ్యం ఇక కూలిపోతుంది. దేవుడు సమూయేలుతో ఒక మాట చెప్పాడు. ఎప్పుడైతే సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో బలిష్టమైనటువంటి ఆ యొక్క యుద్ధులను తీర్చుకొని దాచిపెట్టాడు సౌలు. దేవుడు ఏం చెప్పాడు? ఫిలిస్తీన్లు మొత్తం నాశనం చేయమన్నాడు. అక్కడ 3 కార్యాలు అక్కడ ఆ సౌలు దేవుడికి అయిష్టమైనటువంటి కార్యాలు చేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 3 కార్యాల వల్ల సౌలును దేవుని యొక్క ఆత్మ ఏమైపోయిందంటే ఎడబాసింది. ఆ 3 కార్యాలు సౌలు చేయటం వల్ల సౌలు ఇక దేవుని దృష్టిలో రాజ్య పరిపాలనకు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి దేవునికి ఇష్టం లేకుండా పోయింది. వెంటనే దేవుని ఆత్మ సౌలుని ఏం చేసిందంటే ఎడబాసింది, దూరం అయిపోయింది. ఎప్పుడైతే సౌలును దేవుని ఆత్మ ఎడబాసిందో సమూయేలు కూడా మరణించాడు అప్పటికే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆయన ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధంలో నాకు జయం వస్తుందా, లేకపోతే నేను ఓడిపోతానా, నేను రాజుగా ఉంటానా, లేకపోతే దిగిపోతానా అనే ఒక ఆలోచనతో సౌలు ఏమైపోతున్నాడంటే సతమవుతున్నాడు. ఆయన సతమతం అయిపోతున్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ప్రవక్త లేడు అక్కడ, సమూయేలు లేడు, అప్పటికే మరణించాడు ఆయన. ఒకవేళ ప్రవక్త లేనప్పుడు అతనికంటూ ఒక దర్శనం ఉండాలి. అతనికంటూ ఒక దర్శనం ఉండాలి. నేను చేసేది సరైనదా కాదా అని సౌలుకి ఏముండాలి? దర్శనం ఉండాలి. కానీ సౌలుకి ఏ దర్శనము కూడా లేదు. ప్రవక్త లేడు, సౌలుకి దర్శనము లేదు. చూడండి, ఇప్పుడు ఆ 2 లేనప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే ఊరీము తుమ్మిమి దగ్గరికి వెళ్ళాలి. ఊరీము తుమ్మిమి అంటే ఏమిటంటే అది ఎఫోదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాజకుడు ధరించేటువంటి ఒక అంగి ఎఫోదు అంటారు దాన్ని. దానికి 12 నక్షత్రాలు ఉంటాయి, 12 రాళ్ళు దానికి పొదిగించబడతాయి ఆ యొక్క వస్త్రానికి, ఆ యొక్క అంగీకి. అది పాత నిబంధనలో మొట్టమొదటి యాజకుడు ఎవరు అని అంటే అహరోను. అహరోను కోసం దేవుడు మోషే చేత తయారు చేపించాడు దాన్ని. మోషే, ఇదిగో నువ్వు మొట్టమొదటిగా నీ అన్న అహరోనుగా ఆయన్ని అభిషేకం చేయి, అహరోను అభిషేకం చేసి అతని యాజకుడిగా పెట్టు, అతని కోసం నువ్వు ఒక అంగీ చేయి. ఆ అంగీ ఎలా ఉండాలంటే నేను చెప్పిన విధంగా నువ్వు తయారు చేయాలా. అప్పుడు దేవుడు ఎలాగైతే అంగీను తయారు చేయమన్నాడో, ఆ యొక్క ఎఫోదును వస్త్రాన్ని తయారు చేయమన్నాడో, ఆ విధంగా మోషే ఆ యొక్క ఎఫోదును వస్త్రాన్ని తయారు చేసి అహరోనుకి ఇస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అహరోను ఒకవేళ ఎవరికైనా తీర్పు తీర్చాలి అని అంటే ఆ వస్త్రమును ధరించి ఆయన తీర్పు తీర్చాలి. లేదు దేవుని గురించి అతను ఏమైనా కలగన్నా, లేకపోతే ఇతరుల గురించి కలగన్నా, లేకపోతే మంచి చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా అది దేవునికి ఇష్టముందో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి రావాలి అని అంటే యాజకుడి దగ్గరికి రావాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ వస్త్రాన్ని ధరించి అప్పుడు వాళ్ళ ముందు నిలబడతాడు. నిలబడినప్పుడు వాళ్ళ యొక్క సమాచారాన్ని తీసుకుంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఇచ్చే సమాచారం అది దేవునికి ఇష్టమైతే, వాళ్ళు ఇచ్చే సమాచారము దేవునికి ఇష్టమైతే అప్పుడు ఆ యాజకుడు ధరించినటువంటి ఆ ఎఫోదు మీద ఉన్నటువంటి ఆ 12 రాళ్ళు ఒక్కసారిగా ఏమవుతాయంటే ప్రకాశిస్తాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 12 రాళ్ళు ఏం చేస్తాయి? ఒక్కసారిగా ప్రకాశిస్తాయి. ఆ ప్రకాశించినప్పుడు ప్రియులారా వాళ్ళు చెప్పేది సత్యమే, వాళ్ళు చెప్పేది దేవుడు అంగీకరిస్తున్నాడు అని చెప్పి రుజువు చేయబడుతుంది. ఒకవేళ ఆ యొక్క రాళ్ళు ప్రకాశించకపోతే నువ్వు చెప్పేది దేవునికి ఇష్టం లేదు నాయన, నువ్వు ఆ పని చేయొద్దని యాజకుడు చెప్పేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుని కోసం దావీదు మందిరం కట్టాలనుకున్నాడు.
అది మంచి ఆలోచన అయినప్పటికీ, మంచి ఉద్దేశమైనప్పటికీ దావీదును దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కట్టొద్దు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు సిలువను మోస్తున్నాడు. ఆయన సిలువను మోస్తున్నప్పుడు ప్రియులారా, ఆ యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయన చుట్టూ చేరి ఏడుస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో, దేవుణ్ణి కొడుతున్నారు, దేవుణ్ణి తిడుతున్నారు, దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు అని చెప్పి ప్రియులారా గమనించండి. ఆ యొక్క యెరూషలేము కుమార్తెలందరూ కూడా యేసుక్రీస్తు సిలువను మోస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు, రొమ్ములు కొట్టుకుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ సాయి చూసి యేసుక్రీస్తు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏడవడం మంచిదే, కానీ దేవుడు దాన్ని అంగీకరించటం లేదు, దేవుడు దాన్ని యోగ్యమైనదిగా చేయటం లేదు. ఈరోజు చూడండి, ఈ క్రిస్మస్ సందర్భంగా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రియులారా గమనించండి, ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా, ఆమేన్, హల్లెలూయా, ఈ డినామినేషన్ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఎలా ఆరాధన చేస్తున్నాయి ప్రభుని అని అంటే ప్రియులారా గమనించండి. చూడండి, క్రిస్మస్ ప్రోగ్రామ్ అని పెట్టి ఆ క్రిస్మస్ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? రికార్డ్ డాన్సులు వేస్తున్నారు. మరి అది దేవుని చిత్తమా, దేవుని చిత్తమా కాదని చెప్పి తెలుసుకోవాల్సిన ఆలోచన అక్కడున్న సేవకుడు ఎవడైతే ఉన్నాడో, ఏ పాస్టర్ అయితే ఉన్నాడో, ఆ పాస్టర్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము చేసే ఆరాధన దేవునికి యోగ్యమైనదే కాదా? మనము చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ ప్రోగ్రాము దేవునికి యోగ్యమైనదే కాదా అని చెప్పి ఏం చేయాలి అని అంటే, ఊరిము తుమ్మిమ దగ్గరకు రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఊరిము తుమ్మిమ దగ్గరకు వస్తే అది తెలియజేస్తుంది మనకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఊరిము తుమ్మిమ అంటే ఎవరు అని అంటే వాక్యమే. ఈ వాక్యమే నిజమైనటువంటి ఊరిము తుమ్మిము. ఆమేన్, హల్లెలూయా. నిజంగా వాక్యములో ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ చెయ్యండి అని దేవుడు వాక్యములో రాసి పెట్టుంటే ఈరోజు మనం కూడా దాన్ని చెయ్యాలి. అవునా కదా? ఈరోజు మనం దాన్ని తృణీకరిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? దాన్ని తృణీకరిస్తున్నాం. మనము దాన్ని అసహించుకుంటున్నాం, మనము దాన్ని ద్వేషిస్తున్నాం, మనము దాన్ని హేళన చేస్తున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, అది దేవునికి యోగ్యమైనది కాదు కాబట్టి. లేకపోతే మనం ఎందుకు దాన్ని ఏమండి దూషిస్తాం? మనకేం అవసరం అండి? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చేసేది దేవుని కోసము, దేవుడు పేరు పెట్టుకొని ఆ ప్రోగ్రాం చేస్తున్నారు. వాళ్ళు అంటే దేవుని వాడుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, మనము చేసే ఆరాధన, మనము చేసే భక్తి, మనము చేసే ప్రార్థన, అది దేవుని పేరు మీద ఏదైనా కానీ, దేవుని పేరు మీద మనము ఏదైతే చేస్తున్నామో అది దేవునికి యోగ్యమైనదా కాదా అని మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నీవు, నేను, ఎవడైనా సరే వాక్యం దగ్గరికి రావాలా. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనకు ప్రామాణికము పరిశుద్ధ గ్రంథమే. మనకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం ఏది? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు. ఒకటి తీసిన మరొకటి కలిపిన వాడు శాపగ్రస్తుడని వాక్యములో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున క్రైస్తవ ప్రపంచం మీద, క్రైస్తవ సంఘం మీద ఒక ఆత్మ పనిచేస్తుంది. ఆ ఆత్మ ఏదేనంటే భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ. మేము దేవుని కోసం చేస్తాం.
ఎవరు చేయమన్నాడు దేవుడు? ఎవరు చేయమన్నాడు? దావీదు మందిరం కడతానంటేనే నువ్వెవడు మందిరం కట్టడానికి అన్నాడు ఆయన. దావీదు కంటే గొప్పవాడువా నువ్వు? ఏమండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు కంటే నువ్వు గొప్పవాడువా? ఏమాత్రం గొప్పడు కాదు. దావీదుకున్న ప్రత్యక్షత, దావీదుకున్న ప్రార్థన జీవితము, దావీదుకున్న వినయము, విధేయత, దావీదుకున్నటువంటి భయం, దేవుడంటే భయము, భక్తి ఈ రోజు క్రైస్తవ పాస్టర్లకి ఎవరికుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా లేనప్పుడు నువ్వు దేవుని కోసం నేను చేస్తున్నానంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని కోసము ఏది కూడా చేయలేమండి. ఏది చేయలేము. ఏది చేసినా కూడా ఆయన అంగీకరించడు. అందుకే మీకా గ్రంథంలో కూడా ఆయన అంటాడు. ఏమంటున్నాడు మీకా? ఒకసారి చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. ఆరో అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటకు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి ఇవ్వగలమండి ఆయనకి మనము? నువ్వేం పెట్టగలవు ఆయనకి? నువ్వు అసలు ఏం చేయగలవు దేవునికి? ఏమవుతుంది నీ వల్ల అసలు? ఒకవేళ నువ్వు ఇచ్చేది ముందు దానికి దేవునికి అంగీకారంగా ఉండాలా. అది ఏదైనా సరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు దీన మనసు. మళ్ళా చదవండి ఆ వాక్యము. మీకా గ్రంథము మళ్ళా చదవండి. నేను ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. చూసారా? నేను ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగునా. చూడండి, కనుక ఏవిచ్చినా కూడా ప్రియులారా నా అతిక్రమముకై, చూడండి, నా అతిక్రమముకై, అతిక్రమం అంటే పాపముకై, నా పాపముకై, నా దోషముకై నా జ్యేష్ఠ పుత్రుని నీకిత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి. చూడండి, దేవుడు ఇక్కడ మీకా ఆయన అంటున్నాడు, నిజంగా ఏమిచ్చి మనం దేవుని సంతోషపరచగలము? ఆమేన్. హల్లెలూయా. చెప్పరేంటి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమిచ్చి మనం దేవుని సంతోషపరచగలమండి? దావీదు ఆయన ఏనుగు దంతాల్లో ఉండి దేవుని స్తుతి ఉండి నీకోసం నేను ఒక మందిరాన్ని కడతాను ప్రభువా అని అంటే నువ్వెవడో కట్టడానికి అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకా అంటున్నాడు వేలాది నదులంత విస్తార తైలము ఆయనకి ఇచ్చునా, నా గర్భఫలం ఆయనకు ఇచ్చునా, ఏమిచ్చి ఆయన నేను సంతోష పరచగలను?
కానీ దేవుడు ఏది చూసి సంతోషిస్తున్నాడో మళ్ళీ అక్కడ కింద చదవండి. అవునండి, ఏది ఉత్తమమో నీకు తెలియదు. కింద చదవండి, అదే కింద చదవండి. నాకు మనం చదివాం కదా. న్యాయముగా నడుచుకొనుటయును, చూడండి, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దీన మనస్సు కలిగి ఈ దేవుని ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించవలెను. ఇది ఏ కదా యెహోవా ఇది దేవునికి ఇష్టమైనది అంట. విధేయత ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి, అవును, లోబడే జీవితం ఉండాలి. అవును. ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎంతైనా ఉండని, అవును, మనకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉండని, గత వారంలో కూడా నేను చెప్పాను, ఇదే విషయం చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ఎంతైనా ఏమైనా ఉండని, కానీ దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని వినయముతో విధేయతతో దేవుని వాక్యానికి లోబడి, ఏమండి, ఈ లోబడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బీదలను కనికరిస్తూ, దిక్కుమాలిన వారిని కనికరిస్తూ, విధవరాలను పరామర్శించుటూ, దీన మనసుకులై ఆయన రెక్కల కింద మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఎలా ఉండాలంటే దీన మనసుకులై ఉండాలి. అది దేవుడు కోరుకునేది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. యెరూషలేము కుమార్తెలతో అన్నాడు, నా కోసం అసలు ఏడబాగండి, మీరు మీకోసం ఏడవండి, మీ బిడ్డల గురించి ఏడవండి. కనుక మనము ప్రియులారా గమనించండి, ఏమిచ్చి కూడా దేవుణ్ణి సంతోష పెట్టలేమండి. ఏమిచ్చి కూడా మనం సంతోష పెట్టలేం. ఒకవేళ నువ్వు దేవుని సంతోష పెట్టాలని అంటే నువ్వు దీన హృదయం కలిగి, దయాళత్వము కలిగి, మంచితనం కలిగి, విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, దేవుని సన్నిధిలో ఒక విధేయత కలిగి ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తే అదే నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన, దేవుడు కోరుకునే ఆరాధన. అది దేవునికి ఇష్టమైంది. అది నిజమైన బలియాగం అంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు అది కోరుకుంటున్నాడు. కనుక ఆ విధంగా మనం చేద్దాం. ఆ విధంగా చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదివిన వాక్యం దగ్గరికి ఇప్పుడు వద్దాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము. ఒకసారి మళ్ళా చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి ఎల్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరు చూచి మా తట్టు చూడమనేది. వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఇదండి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా ఈ రాత్రి కాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, గత మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేశాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండుట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు
దేవునితో వ్యక్తిగత సమయము నీవు కలిగి ఉండాలి. దేవునితో మనము వ్యక్తిగతంగా ఏం కలిగి ఉండాలంట? సమయము. అంటే దేవునితో మనకు వ్యక్తిగతంగా సంబంధం ఉండాలి, కనెక్షన్ ఉండాలి. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో మనకు వ్యక్తిగత ఆ సంబంధము, ఆ కనెక్షను మనం ఎలా పొందుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు యోహాను పగలు 3 గంటల సమయంలో వాళ్ళ ప్రార్థన సమయము ప్రారంభమైంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళ ప్రార్థన సమయము ఆసన్నమైంది. పేతురు యోహాను ఆ శృంగారమనే ఆ దేవాలయంలోకి వెళుతున్నారు. అంటే యెరూషలేము దేవాలయంలోకి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు ఒక భిక్షగాన్ని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఆ దేవాలయం దగ్గర. వాడు వృత్తి ఏంటంటే అడుక్కు తినేవాడు. వాడు పని అడుక్కు తినటం. కనుక ఇప్పుడు అడుక్కు తినేవాడు రోజు వాళ్ళ ఇంటి దగ్గరని తీసుకొని వచ్చి మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. మళ్ళా సాయంత్రం అయింది అనుకోండి, తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒకరోజు పేతురు యోహాను దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. వీడు అడుక్కుంటున్నాడు. పేతురు యోహాను కూడా వచ్చినప్పుడు, అయ్యా ఏదైనా ధర్మం ఉంటే చేయండి అని అడిగాడు. అప్పుడు పేతురు యోహాను ఆ యొక్క భిక్షగాడి వైపు చూచి, ప్రియులారా గమనించండి, ఆ భిక్షగాడి వైపు చూచి చూచాడు. చూచి పేతురు ఏమంటున్నాడంటే, అబ్బాయి ఇలా చూడు, మా వైపు చూడు అన్నాడు. పేతురు యోహాన్లో ఆ భిక్షగాడి వైపు ఎలా చూస్తున్నారు? చూచారంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూచి అడిగారు, మా వైపు చూడు అని. వాడు చూచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూచి పేతురు యోహాన్లు ఏమంటున్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మేము ఏదైతే కలిగి ఉన్నామో దానినే మీకు ఇచ్చుచున్నాము అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు యోహాన్లు ఏమంటున్నారు అని అంటే, ప్రియులారా గమనించండి, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని అని అడుగుతున్నారు. మా యొద్ద లేవు గాని మేము ఏదైతే కలిగి ఉన్నామో దానినే మీకు ఇచ్చుచున్నాము. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు అని అంటే, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధమును కలిగి ఉన్నారు పేతురు యోహాన్లు. ఎలాగ వాళ్ళు ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారు అని అంటే, ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో ఈ సంగతులు ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. వారు వెళ్ళాడు యెరూషలేము మేడగదిలో. వాళ్ళు ఏం చేశారు? కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థిస్తున్నారు. ఆ పట్టణంలో తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకున్నారు.
వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవమును, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంది. వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో వాళ్ళు ఏ వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారో, దేవునితో వాళ్ళు ఎటువంటి అనుభవమును కలిగి ఉన్నారో, ఆ అనుభవమును వాళ్ళు ఏదైతే పొందుకున్నారో, వాళ్ళ దగ్గర ఏ శక్తి సామర్థ్యం అయితే ఉన్నదో ప్రియులారా, ఆ శక్తి సామర్థ్యము, ఆ అనుభవము ఇప్పుడు పేతురు యోహానులు అక్కడ ఆ శృంగారమైనటువంటి ఆ దేవాలయం దగ్గర ఆ యొక్క భిక్షగాడికి ఇస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పేతురు అంటున్నాడు, అబ్బాయి ఇలా చూడు, నా వైపు చూడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పేతురు యోహానులు వాళ్ళ వైపు తేరు చూచి, చూచారు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏం రాయబడింది అక్కడ? తేరు చూసి మా తట్టు చూడమని చెప్పిరి. వాడేమో వాని యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఆశించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విషయం తెలుసుకుని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పేతురు యోహాన్లు మా వైపు చూడమని ఆ భిక్షగాడిని అడిగినప్పుడు, ఆ భిక్షగాడు ఏం చేశాడు? వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశపడ్డాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటున్నాడు, మా యొద్ద వెండి బంగారాలు ఏమి లేవు, నువ్వు ఆశించింది ఏది కూడా లేదు, మా దగ్గర ఒక అనుభవం ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మా దగ్గర ఒక అనుభవం ఉంది. మేము ఒక శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాం. మేము దేవుని యందు దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని మేము కలిగి ఉన్నాం, మేము పొందుకొని ఉన్నాం. ఈరోజు మేము ఏదైతే పొందుకొని ఉన్నామో, ఏ శక్తి సామర్థ్యం అయితే మాలో ఉన్నదో, ఏ ప్రభావం అయితే మాలో ఉన్నదో దానినే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి వ్యక్తి, ప్రతి మనుష్యుడు, నేను క్రైస్తవుడిని అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసి గాని, ప్రతి పాస్టర్ గాని, వాడు దేవునితో వ్యక్తిగత జీవితము కలిగి జీవించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఉండాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగి జీవించాలి. నిజంగా ఈ రోజున దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో ఒక పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగి ఉన్నప్పుడు, ఈరోజు పేతురు చేసిన కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నారు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము ఏదైతే కలిగి ఉన్నామో దానినే మీకు ఇచ్చుతున్నాము. నువ్వు ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుమని చెప్పాడు. వాడు దిగ్గున లేచాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాడు దిగ్గున లేచి, వాళ్ళ యొక్క పాదాల్లో బలం వచ్చింది, వాళ్ళ ఎముకల్లో శక్తి వచ్చింది, వాళ్ళ కీలమండలంలో శక్తి ప్రభావం వచ్చింది. వాళ్ళలో ఉన్న ఆ ప్రభావము ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళింది అంటే ఈ భిక్షగాళ్ళలోకి వెళ్ళింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒకరోజు పేతురున ఆ యొక్క దేవాలయంలో ఆ మార్గములో నడిచి వెళుతున్నప్పుడు ఆయన వస్త్రాలు ముట్టుకున్నారట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కుష్ఠరోగులు, ఏమండి ఊచ చేతి కలిగిన వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, ఆ యొక్క రోగులందరూ కూడా ఆ శృంగారమైన దేవాలయం మార్గంలో కూర్చొని ఉన్నారంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యొక్క నీడ పేతురు నడిచి వెళుతూ ఉంటే ఆ నీడ పడి వాళ్ళు ఏమవుతున్నారు? స్వస్థత పొందుతున్నారు. అది పేతురుకి దేవునితో ఉన్నటువంటి అనుభవం. అది పేతురుకి దేవునితో ఉన్నటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం. అది ఆ అనుభవము పేతురుని ఎలా నడిపిస్తుందో చూడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ఈరోజు మన అనుభవాలు ఎలా ఉన్నాయి? మన అనుభవాలు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాం? అదే చూసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వర్తమానం తెలుసుకుంటున్నారు, అవును. వర్తమానం వింటున్నారు, వర్తమానం తెలుసుకుంటున్నారు, వర్తమానం వింటున్నారు, వర్తమానంలో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంత ఒకటిదే, అంత ఒకటిదే. ఎవ్వడు కూడా వర్తమానం ప్రకారము జీవించట్లే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వర్తమానం ప్రకారం జీవించట్లేదు. ఈ రోజున మాకు ప్రవక్తున్నాడని చెప్పుకుంటున్నాం. మాకు క్రీస్తు బ్రహ్మ దేవుడు అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు థామస్ వర్తమానికుడు అని చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశము ఏదైతే ఉన్నదో ఆ సందేశం ప్రకారము మనము జీవిస్తున్నామా లేదని చెప్పి వాక్యం దగ్గరికి వచ్చి మనం మన జీవితాల్ని ఆ వాక్యం ముందు సరిచూచినప్పుడు ప్రియులారా, మన జీవితాలు వాక్యముతో ఆ ఊరిము తుమిము దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క కాంతులు అవి ప్రకాశిస్తున్నాయా లేవనేది మనం ఏం చేయాలంటే పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని రాబడుతున్నావు. దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాబడుతున్నావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురుని, ఆంద్రియాను, యాకోబును వీళ్ళంతా జాలర్లండి, చేపలు పట్టుకునే జాలర్లు. వాళ్ళు విద్య లేని పామరులని వాక్యములో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చాలా సామాన్యులు. వాళ్ళు ఎంత సామాన్యులు అంటే నిజంగా చేపలు పట్టుకునేవాళ్ళు, ఒక విద్య లేని పామరు. దేవుడు వారిని తీసుకున్నాడు, వారిని పిలిచాడు, వారిని పరిశుద్ధులుగా చేశాడు, వారిని నీతిమంతులుగా చేశాడు. వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఘనపరుస్తున్నాడు ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. వారిని పిలిచాడు, పిలిచిన వాడిని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడిన వాడిని ఏం చేస్తున్నాడంటే ఆయన ఘనపరుస్తున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పేతురు దేవుడితో ఒక కనెక్షన్ ఉంది పేతురుకి. ఆయన యొక్క సమయము ప్రతిరోజు 12 గంటలకి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ఆయన యొక్క ప్రియులారా దేవునితో వ్యక్తిగతంగా అంటే దేవుడు నువ్వు మీ ఇద్దరే, అది వ్యక్తిగతంగా అంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుడితో సహవాసం చేయాలి, దేవుడు కూడా నీతో సహవాసం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో సహవాసం చేయాలి, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. అది మీ ఇద్దరికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం. అది నిజంగా చెప్పాలంటే ఒక భార్యాభర్తల యొక్క సంబంధం అంటారు దాన్ని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ సంబంధం అండి? భార్యాభర్తల యొక్క సంబంధం అది. కనుక ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా దేవునికంటూ ఒక సమయాన్ని నువ్వేం చేయాలంటే కేటాయించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఒక సమయాన్ని మనము ఏం చేయాలండి? కేటాయించుకొని ఆ సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా మా జీవితాలేంటి, మా పరిస్థితులేంటి, మా యొక్క స్థితిగతులేంటి, మా జీవితాలు ఏంటి అని చెప్పి మనముగా దేవుని యొక్క సన్నిధిలో దీన మనసుకులై వినయము విధేయతతో భయము భక్తితో ఆయన సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు ప్రియులారా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనము మనుషుల వంక చూస్తే మనం మనమే పడిపోతాం ముందు. చూడండి, ఈరోజు క్రైస్తవ ప్రపంచము ఎలా ఉంది? రంగుల ప్రపంచంలా ఉంది. అది ఎలా ఉంది? రంగుల ప్రపంచం. ఈరోజు దేవాలయాలు ఎలా అలంకరించబడ్డాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆ రోజుల్లో నిజంగా దావీదు కట్టబోయే ఆ మందిరముని ఆ రోజుల్లో ఉండుంటే దాన్ని కూడా అలంకరించేవాడేమో. కానీ ఆ మందిరం కూల్చివేయబడింది. దావీదు తర్వాత సొలొమోను కట్టాడు అనుకోండి మందిరాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక దేవుని యొక్క నివాస స్థలము ఏది అనంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన హృదయమే దేవుని యొక్క ఆలయము. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఎలాంటి మందిరమును కట్టగలరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నాకు ఎలాంటి మందిరమును కట్టగలరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడికి మనము ఎలాంటి మందిరం కట్టగలము? దేవుని మనము ఎలా ఆరాధించి మనము సంతోష పెట్టగలము? దేవుని మనం ఎలా ఏ విధంగా సంతోష పెట్టగలం? ఒక మనుషుడు దేవుణ్ణి ఏ విధంగా కూడా సంతోష పెట్టలేడు. ఇదంతా తాత్కాలికం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రంగుల ప్రపంచంలో ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పని ప్రియులారా గమనించండి. ఎలా ఉన్నది? నిజంగా రంగులు, ఆర్భాటములు, ఆహ్లాదకరము, డాన్సులు, విచ్చలవిడి స్థితి ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అవి కోరుకుంటున్నాడండి? దేవుడు అవి కోరుకుంటున్నాడా? దేవుడు అలా చేయమన్నాడా? ఆ విధంగా వాక్యంలో ఉందా అని అంటే అప్పుడు వాక్యం దగ్గరికి మనం వెళ్తే వాక్యముతో ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే. వాక్యంలో లేనప్పుడు వాటికి మనం దూరంగా ఉండాల్సిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఒక శరీర సంబంధమైన మందిరానికి ఏం చేస్తున్నారు? అలంకరిస్తున్నారు. కానీ అసలైనటువంటి మందిరాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయమని దేవుడు చెప్పినప్పుడు చూడండి, ఒక శరీర సంబంధమైన దేవాలయాన్ని ఎంత కడిగి దానికి రంగులేసి, పెయింటింగ్లేసి, గుమ్మాలకి, కిటికీలకి, గోళ్ళకి, ఏమండి అన్నిటికీ పైగా చుట్టూరు లైటింగ్లు పెట్టి ఎంతో అలంకరిస్తున్నాడు. ఈరోజు పోటీ పడుతుంది క్రైస్తవ ప్రపంచం. నేను బాగా చేశానంటే నేను బాగా చేశా, నేను బాగా చేశానంటే నేను బాగా చేశా అంటే పోటీ పడి మరీ ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు. ఈ రోజున క్రైస్తవులు క్రిస్మస్ని చేస్తాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున వాళ్ళు ఈ ఊరిము తుమ్మిము ముందుకి తీసుకురాబడతారు. వాళ్ళు ఆ రోజున వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ప్రభువా, నీ నామంలో మేము ప్రవచించలేదా? నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా అనంటే అక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? అక్రము చేయవారులారా, మీరెవరో నాకు నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా. రేపు వీళ్ళ భవిష్యత్తు అదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొన్న ఒక పాస్టర్ ఆయన ఎక్కడ దక్షిణాఫ్రికా అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిజంగా క్రైస్తవ ప్రపంచం ఎంత చెడిపోయిందనంటే ఆ విధంగా చెడిపోయింది. విచ్చలవిడి స్థానం అయిపోయింది. సంఘాల్లో ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక నియమం లేదు, ఒక వాక్యము లేదు. విచ్చలవిడి స్థానం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడేమో కాలుతో దంతే స్వస్థత అంట. ఆయన తంటున్నాడు, కాలుతో దంతున్నాడు ఒకడిని. ఈయనేం తంతున్నాడు, వాడేం పడిపోతున్నాడు. మరి వాడికి స్వస్థత వచ్చిందో లేదో ఆ తన్నేవాడికి తెలియాలి, తన్నించుకున్నవాడికి తెలియాలి, పైన దేవుడికి తెలియాలి. అవునా కదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గౌరవుడు గారు హల్లెలూయా. పోనీ ఆ విధంగా తన్నట్టు బైబిల్లో ఉందా? లేదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు నీళ్లు జల్లుతున్నాడు. నీళ్లు జల్లమని బైబిల్లో ఉందా? ఊరిము తుమ్మిము దగ్గరికి రావాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేడు ఊరిము తుమ్మిము ఏది? ఈ వాక్యమే మనకు. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవవాక్యమే మనకు ఊరిము తుమ్మిము. ఇప్పుడు క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశము, క్రీస్తు బ్రహ్మ ఇచ్చిన సందేశము, యేసు క్రీస్తు ఇచ్చినటువంటి సందేశము, 12 మంది అపోస్తలులు ఇచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో ఆ సందేశమే ఈ రోజు మనకు ఊరిము తుమ్మిము. దాని దగ్గరికి మనం రావాలి. దాని దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రవక్తలు, మన యొక్క అపోస్తలులు ఏ విధంగా చేస్తున్నారో,
ఈరోజు మనం కూడా ఆ విధంగా చేయటకే నిశ్చయించుకోవాలి. ఆర్భాటాలు, అంగులు, రంగుల ప్రపంచంలోకి వెళ్ళి ఆర్భాటాలు అంగులు చేస్తున్నారు, కానీ దేవుడు దానిని మెచ్చట్లేదు. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఎందుకు అని అంటే వాళ్ళకు దేవునికి ఉన్న కనెక్షన్ లేదు. దేవునికి వాళ్ళకి ఉన్న ఆ వ్యక్తిగత కనెక్షను, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవము వాళ్ళకి లేదు. వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగి ఉంటే, నిజంగా దేవునికో వాళ్ళకి వ్యక్తిగత సంబంధము, అనుభవము ఉంటే వాడు వాక్యం దగ్గరకు వస్తాడు, కానీ ఈ రంగుల ప్రపంచంలోకి ఎందుకు వెళ్తాడు? ఏమండి? దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచం ఎలాగైనా నాశనం అవ్వండి, నాకు సంబంధం లేదంటాడు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దాన్నే పట్టుకుంటాను, దాని ప్రకారమే జీవిస్తాను, దాన్నే చేస్తాను. ఒకడు వచ్చినా రాకపోయినా దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని మనం కలిగి జీవిస్తున్నప్పుడు, ఒక పరిశుద్ధాత్మ యొక్క అనుభవమును మనం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యమును మనం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తిగత సామర్థ్యమే, ఆ అనుభవమే దేవుని యొక్క సన్నిధికి, ఆ నిత్యత్వంలోనికి మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, దేవునికి మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. దేవుడు కోరుకునేది ఒకటే, ఆయన నీతో సహవాసం చేయాలనే దేవుడు కోరిక. నీతో ఉండాలని, నీతో గడపాలని, నీతో మాట్లాడాలని. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వ్యక్తిగత సంబంధాన్ని మనతో కనెక్షన్తో పెట్టుకున్నప్పుడు ప్రియులారా, ఆయన రహస్యాలన్నీ కూడా, గూఢమైన మర్మాలన్నీ కూడా మనకు తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోహాను, ప్రకటన గ్రంథాన్ని యోహాను ఆయన దేవుని యొక్క వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. యోహాను ఎక్కడ కలిగి ఉన్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యోహాను ఆయన వయసు అప్పటికి 90 సంవత్సరాలు వచ్చేసినాయి. యోహాను వయసు ఎంత అండి? 90 సంవత్సరాలు. 90 సంవత్సరములు వయసు కలిగిన వృద్ధుడిని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు అనంటే, ఆ పద్మాసు దీవి, దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దీవిలో పడేశారు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చుట్టూరు నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక దీవి ఉంటుంది. ఆ దీవిలో ఏముంటాయి? పావులు, ఏమండి, పావులు, కప్పలు, తేళ్లు, ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ మొత్తం. ఇక దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ యోహానుని ఎప్పుడైతే ఆ పద్మాసు దీవులోకి తీసుకుని వచ్చి విడిచిపెడుతున్నాడో, ఆ పద్మాసు దీవునంతను కూడా దేవుడు ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అక్కడ దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పద్మాసు దీపమును దేవుడు ఏం చేసినాడు? ఆయన స్వాధీనంలో తీసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు అనంటే, తన కుమారుడైనటువంటి యోహాను అక్కడికి రాబోతున్నాడు. అక్కడికి వస్తున్నాడంటే ఏ విషపురుగు కూడా ఏ హాని యోహానికి చేయకూడదు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా దేవుడి యొక్క స్వాధీనంలోకి ఆ పద్మాసు దీవి వచ్చేసేసింది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ పద్మాసు దీవులో వేసేస్తే యోహాన్ని ఏ పులులో, చిరుత పులులో, లేకపోతే ఏ విష పురుగులో కుట్టి, ఏ పాములో కలిసి యోహాను చనిపోతాడు అనుకుంటున్నారు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను తీసుకుని వెళ్ళి 90వ సంవత్సరంలో అక్కడ వేసేశారు. 3 సంవత్సరములు ఆ దీవిలో ఉన్నాడు యోహాను. ఆమేన్. హల్లెలూయా. ఆ 3 సంవత్సరములో ఆయన ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు అని అంటే, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిగత సంబంధమనే ప్రకటన గ్రంథాన్ని
రాయగలిగాడు యోహాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. యోహాను ఊరికినే వెళ్ళలేదు, ఊరికినే దేవుడు తీసుకువెళ్ళలేదు అక్కడికి. దేవునికి యోహాను పట్ల ఒక ఆలోచన ఉంది, యోహాను పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి యోహాను పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎందుకంటే పరలోకపు దర్శనాన్ని యోహాను చేతనే రాయిపించాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. అందుకనే దేవుడు ఎప్పుడు వస్తాడా ఈ పద్మాసు దీవులోకి అని చెప్పి ఎదురు చూశాడు ఆయన కోసం. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరలోకపు దర్శనము చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపబోవు సంగతులు ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుడి వాక్యమును గురించి యేసుక్రీస్తును సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు యోహాను ఆ పద్మాసు దీవిలోకి వెళ్ళి ఏమైపోయాడంట? పరవశుడయ్యాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ మనకు ఆ మాట ఎక్కడ ఉంటుంది అంటే 9వ వచనం చదవండి. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసుడనైతిని. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోహాను పద్మాసు దీవులకి తీసుకుని వెళ్ళబడ్డాడు. ఎప్పుడైతే యోహాను పద్మాసు దీవులకి తీసుకుని వెళ్ళబడ్డాడో వెంటనే పద్మాసు దీపమును దేవుడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పద్మాసు దీవును తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఎప్పుడైతే పద్మాసు దీవమును ఆ దీపమును దేవుడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడో యోహాను కూడా ఆ పద్మాసు దీవులోకి వెళ్ళాడు. ఎప్పుడైతే యోహాను ఆ పద్మాసు దీవులోకి వెళ్ళాడో వెంటనే ఆయన ఏమైపోయాడంటే ఆత్మవశుడైపోయాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మవశుడైపోయి అప్పుడు ఆ యొక్క పరలోకంలో ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో, ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షత, భవిష్యత్తులో జరగబోయే కార్యాలన్నీ కూడా యోహాను చూచి ఏం చేసినాడంటే గ్రంథం కింద రాశాడు. ఆ గ్రంథమే ప్రకటన గ్రంథం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము భవిష్యత్తులో జరిగే కార్యాలు ఎప్పుడు రాశాడు? యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి వెళ్ళిన వెళ్ళిన ప్రియులారా గమనించండి, 70 సంవత్సరాలకి యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు శకము 90 నుంచి 93లో ఈ గ్రంథం ఈ మధ్య కాలంలో రాయబడింది. ఇప్పుడు భవిష్యత్తులో జరిగే కార్యాల గురించి రాయబడింది. ఇది దేవుడు భవిష్యత్తులో ఏ విధంగా ఆయన కదులుతున్నాడు, ఏ విధంగా రాబోతున్నాడు 2వ రాకడలో, ఆ విషయాలన్నీ కూడా క్లియర్గా దర్శనమందు చూచి
ఆయన ఏం చేసినాడంటే ప్రియులారా ఈ గ్రంథం కింద రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఈ గ్రంథం రాయడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, దేవునితో ఒక వ్యక్తిగత సంబంధమును ఆ సమయాన్ని ఆ యొక్క యోహాను కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, చూడండి ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ప్రియులారా గమనించండి, చాలామంది ఏం చేస్తున్నారు, గ్రంథాలు రాస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా, చాలామంది గ్రంథాలు రాస్తున్నారు. మరి వాళ్ళ గ్రంథాలన్నీ ప్రపంచానికి వెళ్తున్నాయా? నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అనుభవాలు వాళ్ళ గ్రంథం రూపంలో రాసినప్పుడు ఆ గ్రంథం అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి? ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ యొక్క ఎన్నిక తరువాత పరిశుద్ధాత్మతో దేవుడు వారిని అభిషేకించిన తరువాత ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంతో, ఆ వ్యక్తిగత అనుభవంతో దేవుడు వాళ్ళ చేత ఏదైనా రాయిపించినప్పుడు ఆ రాయిపించిన గ్రంథము కానీ ఏదైనా ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలా. నిజంగా దేవుడు ఎన్నుకుంటే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. నేను ప్రవక్తను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నేను క్రీస్తు కొరకు ఇది చేశాను అని చెప్తున్నాడు. యెరూషలేము నుంచి నేను రాయి తీసుకుని వచ్చి ప్రార్థనా మందిరానికి పునాది వేసానని చెప్పుకుంటున్నాడు ఒక ఆయన. నువ్వు యెరూషలేము నుంచి కాదు కదా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పునాది వేసినా అది దేవుడి చిత్తంలో లేకపోతే దేవుడు తీసి పక్కన పెడతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే నువ్వు చేసే బోధ తప్పుడు బోధ. నీ బోధ ఒక తప్పుడు బోధని వాక్యం ద్వారా అది రుజువు చేయబడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యెరూషలేము నుంచి మట్టి తీసుకొచ్చి రాయి తీసుకొచ్చి ఇక్కడ పునాది వేసి ఒక 70,000 మంది పట్టే సంఘాన్ని నువ్వు కట్టే దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల ఎవరికి ప్రయోజనం? నీకు ప్రయోజనం, కట్టినోడికి నీకు ప్రయోజనం. అంతేగాని ఏ మనిషి అందులో వచ్చి ఆరాధన చేసే ఏ వ్యక్తికి కూడా దానివల్ల ప్రయోజనము ఉండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి చెప్పుకోవడానికి గొప్పలన్నమాట. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున ఏం జరుగుతుంది క్రైస్తవ ప్రపంచంలో అనంటే, వాళ్ళకై వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం సరిపోతుంది. క్రీస్తుని గురించి చెప్పడం మానేశారు. వాక్యం చెప్పడం మానేశారు. వాళ్ళ గొప్పలు, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిజమైన విశ్వాసి ఆ విధంగా చేయడు. ఒక నిజమైన సేవకుడు ఆ విధంగా చేయడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం వాళ్ళని. పరిశుద్ధ గ్రంథంలో పిల్లలు కుంటోడికి కాళ్ళు ఇచ్చిన వాళ్ళు, గుడ్డోళ్ళకి చూపించిన వాళ్ళు, కుష్ఠరోగులు స్వస్థపరిచిన వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవాలా. పేతురు ఆయన ఏమన్నా ఆయన యొక్క జీవితం గురించి, ఆయన యొక్క చేసినటువంటి కార్యాల గురించి ఏమైనా చెప్పుకున్నాడా? నేను అలాగా అని చెప్పుకున్నాడు ఆయన? లేదు. ఎందుకు? దేవుని యొక్క నామాన్ని మాత్రమే వాళ్ళు గణపరచడం అనేది ప్రధానంగా వాడి యొక్క లక్షణమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ జీవిత సాక్ష్యము. పౌలు అంటాడు, ఇదిగో నా జీవితం ద్వారా క్రీస్తు పడినటువంటి శ్రమలు ఏవైనా ఉంటే అవి నా శరీరము ద్వారా నెరవేర్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు పొందినటువంటి శ్రమలు, ఆయన పొందవలసిన శ్రమలన్నీ పొందేశాడు క్రీస్తు. అవునా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ క్రీస్తు పడినటువంటి శ్రమలలో ఏదైనా పడకపోతే
వాటిని నా శరీరము ద్వారా నెరవేర్చుటకు నేను సిద్ధముగా ఉన్నా. అందుకే ఆయన అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. చూసారా? దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి జీవించండి. ఆమేన్. ఇదిగోమని. ఇవన్నీ ఎటువంటి స్టేట్మెంట్లు అంటే నిజంగా బిడ్డలారా, మనుషులు. నిజంగా చూడండి, అవి ఒక మనుషుడు ఇచ్చే స్టేట్మెంట్లు కాదు అవి. స్తోత్రం. నిజంగా పౌలుకి దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి పౌలు ఈ యొక్క మాటలన్నీ వాడుతున్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి సంబంధం అండి పౌలుకి దేవునికి? ఎటువంటి సంబంధం ఉంది చెప్పండి? ఆమేన్. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పౌలుకి దేవునికి ఎటువంటి సంబంధం ఉంది? దేవుని అనుసరించడం అంటే దేవుని పొందుకోవడం అంటే దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వ్యక్తిగత పిల్లరా గమనించండి, పౌలుకి దేవునికి ఉన్న సంబంధం ఆయన మాటలోనే అర్థమైపోద్ది. అవును. ఏమంటున్నాడు ఆయన? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఒకటి. రెండోది ఏమంటున్నాడు? నేను క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి, క్రీస్తును పోలి కాదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలు అక్కడ తనను తాను క్రీస్తుగా పోల్చుకుంటున్నాడు అక్కడ. అది ఆయనకున్న దేవునికి ఆయనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఎంత గొప్పదో చూడండి అక్కడ. ఆమేన్. దాన్ని బట్టి చెప్పగలను. ఈరోజు నువ్వు కూడా ఆ విధంగా పోల్చుకోవాలి. నువ్వు క్రీస్తుతో పోల్చుకోవాలి, దేవునితో పోల్చుకోవాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మనం ఆ విధంగా పోల్చుకోగలమంటే దేవునికి నీకు వ్యక్తిగత సంబంధము, ఆ శక్తి సామర్థ్యము నువ్వు కలిగినప్పుడే స్తోత్రం. ఆమేన్. నువ్వు ఆ విధంగా చెప్పుకోగలవు ధైర్యంగా. ఆమేన్. ధైర్యంగా. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పౌలుకి దేవునికి ఉన్న ఆ వ్యక్తిగత సంబంధం మామూలుది కాదు. ఆమేన్. 3 సంవత్సరములు అరేబియా ఎడారిలో వెళ్ళి జీవించాడు పౌలు. ఏం చేశాడు పౌలు అరేబియా ఎడారిలో? స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. ఆయన క్రైస్తవులు క్రీస్తును అంగీకరించిన వారు దమస్కులో ఉన్నారని తెలుసుకున్నాడు. దమస్కులో ఉన్నారని తెలుసుకుని కైపా, ప్రధాన యాజకుడైన కైపా దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను తీసుకుని వచ్చి మీ ముందు నేను పడేస్తానని చెప్పి శబ్దం చేసి ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ దగ్గర పత్రాలు తీసుకున్నాడు. ఆ పత్రాలు పట్టుకున్నాడు. కొంతమంది సైన్యాన్ని తీసుకున్నాడు. దమస్కుకు వెళుతున్నాడు ప్రయాణమై. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. దమస్కుకు వెళుతున్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక అగ్నిస్తంభము ఆయన ఏం చేసిందంటే దర్శించింది పౌలును. ఆ అగ్నిస్తంభం ఎప్పుడైతే దర్శించిందో పౌలు కింద పడిపోయాడు గుర్రం మీద నుంచి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆ అగ్నిస్తంభము ఒక పౌలుకు మాత్రమే కనబడుతున్నది. ఆయనతో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా కనబడట్లేదు. సైనికులకు ఎవరు కూడా చూడట్లేదు. పౌలు మాత్రమే చూస్తున్నాడు దాన్ని. పౌలు మాత్రమే ఆ యొక్క అగ్నిస్తంభంతో మాట్లాడుతున్నాడు. ఆ అగ్నిస్తంభం పౌలుతో మాత్రమే మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పౌలు అడిగాడు, నువ్వెవరివి అని అడిగినప్పుడు ఆ అగ్నిస్తంభం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో నువ్వు హింసిస్తున్నా యేసునని సమాధానం ఇచ్చింది అగ్నిస్తంభం. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. స్తోత్రం. వెంటనే ఆ దర్శనం ముగించబడింది. ఆ దర్శనం ముగించిన వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ప్రియులారా గమనించండి, ఆ యొక్క అననీయ అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు మోసుకుని వెళ్ళారు. ఆయన కళ్ళు ఏమైపోయినాయి? పొరలు గమ్మేశాయి. కళ్ళు కనబడట్లే పౌలుకి. ఆమేన్. హల్లెలూయా. పౌలుకి కళ్ళు కనబడట్లేదు. పొరలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ సైనికులు, పౌలుతో వచ్చిన ఆ సైనికులే అననీయ అయినటువంటి ఆ యొక్క అపోస్తలుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అననీయ ఏం చేశాడు? పౌలుకి ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన కళ్ళకున్నటువంటి ఆ పొరలు రాలిపోయినాయి. ఆమేన్. ఇప్పుడు పౌలు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు?
యెరూషలేముకి వెళ్ళా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదా 12 మంది శిష్యులు కలుసుకోవడానికి వెళ్ళలేదంట ఆయన. ఆమేన్. హల్లెలూయా. మరి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, ముందు ఆయన దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి జీవించుటకు, దేవునితో ఒక అనుభవాన్ని కలిగి జీవించుటకు, దేవుడు ఆయనను ఎందుకు దర్శించాడు, ఎందుకు ఆయనతో మాట్లాడాడు, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవడానికి పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోయాడు. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవునితో మనం ఒక వ్యక్తిగత సంబంధాన్ని, అనుభవాన్ని, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం కలిగినప్పుడు పిల్లరా, మనం కూడా ఆ విధంగానే జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. పౌలుకి ఏం అవసరం అరేబియా ఎడారిలోకి వెళ్ళడానికి? అరేబియా ఎడారి ఎక్కడ ఉంది? ఐగుప్తులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఐగుప్తుని ఏమని పిలుస్తున్నాం? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జోర్దాన్ అని పిలుస్తున్నాం. కనుక చూడండి ప్రియులారా, ఐగుప్తు ఎడారు ఎక్కడ, ఆ యొక్క అరేబియా ఎడారి ఎక్కడుంది అని అంటే ఐగుప్తులో ఉంది. పౌలుకి ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో, దేవుడు మాట్లాడాడో, అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది వెంటనే ఆయన వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. తల్లిని, తండ్రిని విడిచిపెట్టేశాడు. ఆ సైనికులు విడిచిపెట్టేశాడు. ప్రధాన యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయల్ని వీళ్ళందరినీ విడిచిపెట్టేశాడు పౌలు. తనకై తాను వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి, ఒక సంబంధం కలిగి జీవించుటకు, ఒక అనుభవం కలిగి జీవించుటకు పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క అరేబియా ఎడారిలో ఉండి ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే పరీక్షించుకుంటున్నాడంటే, వాక్యం ముందు పెట్టుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పుడు వాక్యము అంటే, ఇప్పుడు యూదులకి మొట్టమొదటి గ్రంథం ఏదే? ధర్మశాస్త్రమే. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రవచనాలన్నీ కూడా పౌలుకి బోధించబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు మహాజ్ఞాని. ఆయన గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. ఆయన పౌలు ఒక పరిచయుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కైపా తర్వాత ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో నెక్స్ట్ పాత్ర ఆ యొక్క పౌలుదే. కానీ ఆ స్థానంలో ఉన్నటువంటి పౌలుని దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దర్శించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు. రెండవది, పౌలు సకల విద్యలో ప్రావీణ్యత కలిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు పౌలులో ఉన్నటువంటి ఆ జ్ఞానము, అంటే లోక సంబంధమైన జ్ఞానము, ఈ జ్ఞానం అంతా కూడా తీసివేయడానికి అరేబియా ఎడారికి తీసుకెళ్లాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ లోక సంబంధమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో పౌలు దగ్గర, అదంతా కూడా ఆ మానవ సంబంధమైన జ్ఞానము అదంతా కూడా పౌలులో నుంచి బయటికి తీసుకొచ్చి సంపూర్ణంగా ఆయన వాక్యముతో పౌలుని ఏం చేసినాడంటే అభిషేకించాడు దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 సంవత్సరముల తర్వాత పౌలు యెరూషలేములో అడుగుపెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 15వ వచనం నుంచి చదవండి. నా నడవడికను గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమును నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో
తన కుమారుని ప్రకటించవలెనని అయినను ఆయనను నా యందు బయలుపరుపును అనుగ్రహించినప్పుడు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవునిని నా ద్వారా బయలుపరచుటకు. చూడండి 16వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. ఆయనను నా యందు బయలుపరచును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అది ఎక్కడికి వెళ్ళాడంట? ఆ దర్శనం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అననీయ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే కళ్ళు పొరలో చేసినాయి కదా. అననీయ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ పొరలు రాలిపోయినాయి. ఆమెను హల్లెలూయా. పొరలు రాలిపోయినాయి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదంట. లేకపోతే ఇంకా ఏమంటున్నాడు ఆయన? నాకంటే ముందుగా ఉన్న అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, యెరూషలేములో కూడా నేను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని. అది 18వ వచనం చదవండి. అటు పైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయమును చేసుకునవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అది అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచి తిని. చదవండి. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవునిని మహిమపరిచిరే. అది దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక్కడ పౌలు ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని చూచాడు. ఆ దర్శనంలో దేవుని కలుసుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. నువ్వెవరివైనా అడిగాడు పౌలు. నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు ఆయన. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆయన మనసు ఏమైపోయిందంటే మారిపోయింది. ఆయన వెలుగును చూచేటప్పటికీ ఆ కళ్ళు పొరలు గమ్మేశాయి. సైనికులు తీసుకుని వెళ్ళి అననీయ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అననీయ ప్రార్థించాడు పౌలుకి. కళ్ళు ఆ పొరలన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. అననీయ దగ్గర బాప్తిసం తీసుకున్నాడు ఆయన. వెంటనే ఆ బాప్తిసం తీసుకున్న వెంటనే అరేబియా ఎడారికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అక్కడ దేవునితో ఆయన వ్యక్తిగత సంబంధాన్ని కలుపుకొని దేవునితో సహవాసం చేసి పూర్తిగా దేవుడే పౌలు అన్నట్టుగా తయారైపోయి వచ్చేసాడు. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 సంవత్సరముల తరువాత పౌలు ఎక్కడ అడుగు పెట్టాడు? యెరూషలేములో అడుగు పెట్టాడు ఆయన. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా గత పొద్దున మనం మాట్లాడుకున్న రీతిగా యాకోబు ఒక నరునితో పెనుగులాడెను అని వాక్యంలో రాయబడింది. యాకోబు ఒక నరుడితో ఏం చేశాడంట? పెనుగులాడాడంట. బహుశా పౌలు కూడా దేవునితో ఆ విధంగా పెనుగులాడు ఉంటాడు ఆయన అరేబియా ఎడారిలో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పౌలును ఒక సాధనంగా రాజుల ఎదుట, అధిపతుల ఎదుట, మంత్రుల ఎదుట నిలబెట్టడానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నాడు. దేవునామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అక్కడ అంటున్నాడు కదా, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచి దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని. నిజంగా అన్ని జనులకు దేవుడు ఎలా ఉంటాడో చూపించిన వ్యక్తి ఎవరు అని అంటే పౌలే. అందుకే ఆ స్టేట్మెంట్లు ఇవ్వగలిగాడు ఆయన. ఎలా ఇచ్చాడు ఆ స్టేట్మెంట్లు? నేను క్రీస్తును పోలి నడుచుకూర్చున్న ప్రకారము మీరును నన్ను పోలి. ఆ వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడే ప్రియులారా పౌలు చేత దేవుడు ఈ పత్రికలు రాయించాడు. ఈ యొక్క కొత్త నిబంధనలో ఎక్కువ భాగము ఎవరి పత్రికలు ఉన్నాయంటే పౌలు యొక్క పత్రికలు మాత్రమే ఉన్నాయి. పౌలు ఒక్కడే 13 పత్రికలు ఈ క్రొత్త నిబంధనలో రాయగలిగాడు ఆయన. ఒక విధంగా చెప్పాలనంటే క్రొత్త నిబంధన పౌలు రాసిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్తలంటే అవి యేసుక్రీస్తును చేసిన అద్భుతాలు, అవి వేరే విషయం. ఇక్కడ కానీ అపోస్తుల కార్యం దగ్గర నుంచే పౌలు యొక్క జీవిత చరిత్ర మొదలు పెడతారు. 9వ అధ్యాయం దగ్గర నుంచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఎక్కడి నుంచి కనబడతాడు మనకు? అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు. అంటే 9వ అధ్యాయం నుంచి ఇక్కడ సౌలు అనే వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి పిల్లలు, గమనించండి. ఈ సౌలు పౌలుగా మారాడు. అన్ని జనులకు దేవుని గురించి ప్రకటించుటకు, అన్ని జనుల విషయమై. అంటే అన్ని జనులు అంటే ఎవరు? మన గురించి, మనకు. అందుకే అన్ని జనులకు ఒక ప్రవక్త ఎవరు? పౌలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనులకు ఒక ప్రవక్త పౌలు. 12 మంది శిష్యులు, వాళ్ళు యూదులకే వాళ్ళు పంపించబడ్డారు. కానీ మనకు వచ్చినటువంటి ప్రవక్త ఎవరు అని అంటే పౌలు మాత్రమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన భారతదేశానికి తోమా గారు వచ్చారు, మంచిదే. కానీ తోమా కంటే ఎక్కువ పరిచయం చేసింది పౌలే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే పౌలు ఆ యెరూషలేములో ఉంటూ ఆ చుట్టుపక్కల అన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ కిలికియా ఏమంటున్నాడు అక్కడ చూడండి. 8వ ఆ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున యోదియా సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన కేంద్రము యెరూషలేముగా కేంద్రం పెట్టుకుని అక్కడే ఉంటూ ఆ చుట్టుపక్కల దేశాలు, యెరూషలేము యొక్క చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా పౌలు తిరిగాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఆయన ఏం చేసినాడంటే ప్రయాణం చేశాడు. ఎక్కడ ప్రయాణం చేశాడు అని అంటే బైబిల్లో ఉంటుంది మెసొపొటేమియా. ప్రపంచం యొక్క పట్టణములో మెసొపొటేమియా అనేది ఒక పేరు ఉంటుంది. మరి మీరు చూచారో చదివారో నాకు తెలియదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మెసొపొటేమియా ప్రాంతాల్లో ఎన్ని దేశాలు ఉంటాయనంటే కొన్ని దేశాలు ఉంటాయి. మొట్టమొదటిగా ఆ యొక్క మెసొపొటేమియా ప్రాంతం అంతా తిరిగిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు తిరిగారండి? అబ్రహాము. అబ్రహాము తరువాత ఆ ప్రాంతాలన్నీ తిరిగిన వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా తిరగలేదేమో బహుశా. యేసుక్రీస్తు తిరగలేదులేండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ మ్యాప్లో మనం చూస్తే పౌలు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎందుకు ఆ మ్యాప్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంటది? ఎందుకు అని అంటే ఆయన సువార్త యొక్క పరిచర్య ఎక్కడెక్కడ జరిగింది, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాడు అనేది ఆయన ఖచ్చితంగా ప్రియులారా అక్కడ మ్యాప్లో ఎన్ని వేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు మొట్టమొదటిగా అబ్రహాం ప్రయాణం చేసినాడు. అబ్రహాము తర్వాత ఆ ప్రాంతాలన్నీ తిరిగి సువార్త బోధించింది ఎవరు అని అంటే పౌలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అపోస్తల కార్యంలో కూడా ఉంటుంది ఈ మెసొపొటేమియా అనేటువంటి పేరు. మీరు అధ్యాయంలో ఉంటుంది, బహుశా అధ్యాయం నాకు గుర్తులేదు కానీ వచ్చినాలు, కానీ ఖచ్చితంగా అది ఉంటుంది, ఆ పేరు ఉంటుంది మెసొపొటేమియా అని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఇలా చూడండి కొంచెం, పౌలు ఆ ప్రాంతాలన్నీ తిరిగి స్వార్థ చేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తోమ ఇండియాకు వచ్చాడు, కేరళ వచ్చాడు. కేరళలో ఒక ప్రాంతంలో యూదులు ఉన్నారు, ఒక ప్రాంతంలో కేరళ రాష్ట్రంలో యూదులు ఉన్నారు. పౌలు మొట్టమొదటిగా తోమ మొట్టమొదటిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ఆ యూదుల దగ్గరికి వెళ్ళాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తోమ వాళ్ళని కేంద్రంగా తీసుకుని ఆ ప్రాంతాలు తిరిగి స్వార్థ చేశాడు. అలా తిరుగుతూ ఎక్కడికి వచ్చాడంటే తమిళనాడుకు వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఆ 2 రాష్ట్రాల్లోనే తిరిగాడు మన ఇండియాలో. కానీ పౌలు అలా కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలు తిరిగాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. తిరిగి సువార్తను ప్రకటించాడు. ఆయన ఏమంటున్నాడంటే దేవుని కుమారుణ్ణి నా యందు కనపరచుటకు. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును నా యందు అన్ని జనులకు కనపరచుటకు, నా యందు అన్ని జనులకు కనపరచుటకు, చూపించుటకు. కనపరచడం అంటే అర్థం ఏంటి? చూపించుటకు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నన్ను అపోస్తలుడుగా ఎన్నుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి 1వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమే. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలును నేను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఎన్నుకున్నారంట పౌల్ని? ఏ మనుష్యుల చేత ఆయన ఎన్నుకోబడలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను కాక కేవలము యేసుక్రీస్తు ద్వారాను ఆయన యొక్క తండ్రి ద్వారా ఆయన అపోస్తుడుగా ఉండుటకు పిలువబడ్డాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఎన్నుకున్న 12 మంది శిష్యులు వేరు. వాళ్ళలో ఒకరు తప్పిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆ యూదా స్థానంలో ఈ 12 మంది శిష్యులు ఒకరి పేరు రాసి సీట్లు వేశారు. వాళ్ళ యొక్క సీట్లు, వాళ్ళు వేసిన సీటు ప్రకారము మత్తయి అనేటువంటి వ్యక్తి పేరు వచ్చింది. వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ పౌలును దేవుడే ఎన్నుకున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు మనము కూడా పౌలును దేవుడు ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో దేవుడుకు ఈరోజు మనను కూడా దేవుడు అదే విధంగా ఎన్నుకున్నాడు తన పెండ్లి కుమార్తెగా. కనుక మనం చూడాల్సింది వాక్యాన్ని. ఆ రోజు అరేబియా ఎడారిలో పౌలు ఏ విధంగా అయితే వాక్యాన్ని చూచి ఆయన దానికోసము వ్యక్తిగతంగా ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా అయితే ఆ అరేబియా ఎడారిలో
దేవునితో వ్యక్తిగత సంబంధము, అనుభవము, అక్కడ దేవునితో ఏ విధంగా అయితే ఆయన జీవించాడో ఆ అనుభవాలు, ఆ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అన్ని జనుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త మనకు ఊరికినే రాలేదు. ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి దీని వెనకాల. ఆయన జీవితాన్ని దేవుడు నలగొట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఆయన ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? 5 సార్లు అని వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. రాళ్ళతో కొట్టారు పౌల్ని, రాళ్ళతో కొట్టారు. ప్రియులారా గమనించండి, కొరడాలతో కొట్టారు పౌల్ని. నిజంగా అవన్నీ కూడా ఏవి కూడా లెక్క చేయలేదండి పౌలు. ఎందుకు అని అంటే నీ కోసం, నా కోసం. అందుకే ఆయన అంటాడు కదా, దేవుని కుమారుణ్ణి నా యందు కనపరచుటకు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా అదే సమయంలో మరలా యేసుక్రీస్తు ప్రత్యక్షమైతే ఆ కొరడ దెబ్బలను ఎవరికి పడాలి? యేసుక్రీస్తుకే పడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనులలో కొరడా దెబ్బలు యేసుక్రీస్తు గారు వస్తే పౌలు ఎన్నిసార్లు కొట్టబడ్డాడో అన్నిసార్లు ఎవరు కొట్టబడాలి? యేసుక్రీస్తు కొట్టబడాలి. కానీ యేసుక్రీస్తు అన్ని జనుల్లోకి రాలప్పుడు ఆ సమయం పౌలు వచ్చాడు, స్వార్థను ప్రకటించాడు. అన్ని జనులు పౌలుని కొట్టారు. యేసుక్రీస్తుని, యూదులు యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే కొట్టారో, ఏ విధంగా దూషించి అపహసించి అవమానపరిచారో, అదే విధంగా పౌలును కూడా ప్రియులారా దూషించారు, అపహసించారు, అవమానపరిచారు, హేళన చేశారు. కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, చివరికి చిరఛేదనం చేసినారు పౌల్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం, ఒక సమయం కేటాయించుకోండి. దేవుని సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి, ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి జీవించండి. దేవుని కోసం మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం చేసేది ఏదైనా సరే అది దేవునికి ఇష్టం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చేసేది ఏది కూడా దేవునికి ఇష్టం కాదు. కానీ నీ నుంచి దేవుడు కోరుకునేది, ఇష్టమైనది ఏదంటే ప్రియులారా ఆయనను స్తుతించడము, ఆయనను ఘనపరచడము, నీ హృదయం సంపూర్ణంగా దేవునికి సమర్పించడమే దేవుడు కోరుకుంటున్నాడు. వినయము విధేయతతో, భక్తితో, భయముతో, భక్తితో, వినయము విధేయతతో ప్రియులారా మన హృదయము ఆయనకు సమర్పించినప్పుడు అదే నిజమైనటువంటి బలియాగము దేవునికి. విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైన. కనుక దేవుని యొక్క చేతిలో పౌలు ఆయన విరవబడ్డాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క చేతిలో పౌలు ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, దినదినము కూడా నేను ఏం చేయబడుతున్నానంటే నలగొట్టబడుతున్నాను అంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? దినదినమును నేను జీవించుచు బ్రతుకుంచుచు నలగొట్టబడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శరీరమును దేవుడు అంతగా ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే పౌలు ధైర్యవంతుడు. ఆయనకున్న ధైర్యం ఆ యొక్క గోత్రాల్లో ఎవరికి లేదు. ఎందుకంటే బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను అంటే అర్థం ఏంటంటే చీల్చేటు తోడేలు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరులోనే ఉంది. కనుక స్వార్థ విషయమై అంతగా ఆయన ఏం చేసినాడంటే తిరిగాడు. పౌలు ముందు ఏ మనుషుడుగా నిలబడలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రాజులు, చక్రవర్తులు, అధిపతులు, మంత్రులు పౌలు ముందు నిలబడ్డాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పౌలు ఏ మనుషుల చేత ఉపదేశించబడలేదు. ఆయన దేవుని చేత ఉపదేశించబడ్డాడు. ఆయన దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యమును పౌలులో పరిపూర్ణంగా నివాసం చేయడం ప్రారంభించింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఒక అనుభవం పౌలులో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం, ఆ శక్తి సామర్థ్యము, ఆ ప్రభావము కలిగి మనము కూడా జీవించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పేతురు ఏ విధమైనటువంటి అనుభవం కలిగి
జీవించాడు ప్రియులారా. యోహాను ఏ విధంగా అయితే అనుభవం కలిగి జీవించి ప్రకటన గ్రంథాన్ని రాశాడు, పౌలు ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా అనుభవం కలిగి జీవించి ప్రియులారా దేవుని కోసం నిలబడ్డాడో, ఈ చివరి దినాల్లో నిన్ను నన్ను కూడా ఆయన ఒక పెళ్లి కుమార్తెగా దేవుని కోసం నిలబడేటువంటి ఒక పెళ్లి కుమార్తెగా ఆయన ఎన్నుకున్నాడు. కనుక మనం పరిపూర్ణంగా దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగి, ఒక నిశ్చయిత కలిగి, ఒక విశ్వాసం కలిగి, ఒక భయము భక్తి కలిగి, వినయము విధేయత కలిగి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ఓ మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇప్పటి వరకు కూడా నా తండ్రి, ఓ మరలా నాయన నీ వాక్యము నాయన దేవునితో ఒక వ్యక్తిగత సమయము కలిగి జీవించవలను. అటువంటి ఒక గొప్ప సందేశాన్ని ప్రభువా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నిశ్చయముగా ఒక మోషే వలె, ఒక యాకోబు వలె నాయన, ఒక పేతురు వలె, ఒక నాయన పౌలు వలె నాయన మేము వ్యక్తిగతంగా నా తండ్రి నీతో అనుభవం, నీతో సహవాసము, నీతో గడిపే భాగ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. సహాయం చేయండి ప్రభువా. నిశ్చయముగా నాయన నీ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసు పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధులను సన్నతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకరణలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నారు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.